నీట్ పేపర్ లీకేజ్ విషయంలో దోషులను శిక్షిస్తామని తెలంగాణ బీజేపీ చీఫ్ స్పోక్ పర్సన్ సుభాష్ అన్నారు. విద్యారంగంలో కేంద్ర ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకువచ్చిందని, కేవలం ఒక్క లీకేజీతో కేంద్ర ప్రభుత్వం తప్పును పట్టాల్సిన అవసరం లేదన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేందర్ ప్రధాని పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం లేదని అంటున్న సుభాష్తో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. దేశవ్యాప్తంగా సంచలనం చూసిన నీట్ లీక్ పేపర్ విషయంలో ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ ప్రతిపక్షాలు కానీ బీజేపీ పైన చూపిస్తున్నాయి. దీనికి సంబంధించి నీట్లో లీక్ అవ్వడానికి ప్రధానంగా బీజేపీ నేతలే కారణమని చెప్తున్నారు. దీనికి సంబంధించి తెలంగాణ స్పోక్ పర్సన్ సుభాష్ గారు మన మధ్య ఉన్నారో అడిగి తెలుసుకోండి. సార్ చెప్పండి, నీట్లో ఏదైతే లీక్ పేపర్ జరుగుతుందో దీనికి బీజేపీ నేతలే కారణం, మహారాష్ట్ర కానీ బీహార్లో కానీ బీజేపీ నేతలే దీంట్లో ప్రధాన పాత్ర అనే ఆరోపణ వస్తుంది. దీనికి భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ కేంద్రంలో ఉన్న మంత్రులు కానీ ఎవరు కూడా బాధ్యతలు గారు. నీట్ పేపర్ లీక్ అవ్వడం అనే అంశం పైన చాలా ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో వాటి మీద కఠినమైన చర్యలు కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. మన ఎన్టీఏ ఏదైతే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఉందో వాటి మీద సమగ్ర విచారణ జరిపించి ఎవరైతే బాధ్యతలు ఉన్నారో వాళ్ళ ఏంటంటే సిబిఐ కేసు కూడా చెప్పడం కూడా జరిగింది, వేయడం కూడా జరిగింది. ఒక పేపర్ అంటే సుమారు 14 లక్షల మంది ఏదైతే ఈ యొక్క ఎగ్జామ్స్ రాస్తున్నారో దేశంలో వివిధ సెంటర్స్లో ఏదైతే ఈ ఎగ్జామ్ పేపర్ ఏంటంటే మొత్తం ఇవ్వడం కూడా జరిగిందో అందులో ఒక్కలో ఇద్దరు సొంత లాభం కోసం వేరే పార్టీలతో కుమ్మక్కై భారతీయ జనతా పార్టీని, మోదీ ప్రభుత్వాన్ని, మరి ముఖ్యంగా ధర్మేంద్ర ప్రధాన్ కానీ ఏంటంటే గారిని బద్నాం చేయడం అనేది భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది. ఇది విచారణకు తగ్గట్టు అంశం, విచారణ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇటువంటి పరీక్షలు ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయో ఈ ఏంటంటే పరీక్షల్లో ఎగ్జామ్ పేపర్ లీక్ కాకుండా చూడాల్సిన ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కూడా, రాష్ట్ర యంత్రాంగం కూడా బాధ్యత వహించాలని చెప్పి కూడా మేము ఏంటంటే డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఎన్నో పరీక్షలు అయినాయి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయినాయి, ఆర్మీ జవాన్లకు ఏంటంటే మన ఏంటంటే ఆర్మీ పరీక్ష ఒక్క పరీక్ష కూడా ఇంతవరకు ఎట్లా లేకుండా అంటే ఇబ్బంది లేకుండా లీక్ కాకుండా ఉండడం అనే దాని మీద కూడా మనం మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఎవరైతే దీంట్లో బాధ్యత వహించినారో తప్పకుండా వారి మీద కఠిన చర్య తీసుకుంటాం. మరి మళ్ళా పరీక్ష పెట్టే ఒక ఆస్కారం కూడా ఉంది, పరీక్ష కూడా పెడుతున్నారు. ఇప్పుడు మేము ఒకటే కోరుతున్నాం, ఎవరైతే పరీక్ష ఏంటంటే విద్యార్థులు ఉన్నారో విద్యార్థులు బాగా ప్రెషర్ మీద ఉంటారు, వాళ్ళకి తల్లిదండ్రులు కూడా ఏంటంటే కోఆపరేట్ చేయాలని చెప్తున్నాం. ఎవరు కూడా విద్యార్థులు కూడా ఒక మరి ఏంటంటే సూసైడ్ చేసుకోవడం అనేది లేకుంటే ఇబ్బంది పడేది అనేది కూడా చేయొద్దని చెప్పి కూడా మేము వారిని ఏంటంటే కోరుతున్నాం. ఏదైతే సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చారో సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చి బాధితులను తప్పించుకున్న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు మా పోరాటం కొనసాగుతుందని కాంగ్రెస్ పార్టీ కానీ రాహుల్ గాంధీ కానీ ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో ధర్మేంద్ర ప్రసాద్ తప్పించే అవకాశం ఏమన్నా? అటువంటిది ఏం లేదు. ధర్మేంద్ర ప్రధాన్ గారు సీనియర్ నాయకులు, తర్వాత కేంద్ర మంత్రివర్యులు, మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న మనిషి. ఒక్క ఆరోపణ రాగానే మంత్రి పదవి తీయాలంటే మరి గత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నో ఇటువంటి లీక్లు అయినాయి.